మరొక కాలర్ లైన్ లో రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. హలో చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ప్రదీప్ కుమార్ అండి. అలాగే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ పేరు? ప్రదీప్ కుమార్ అండి. ప్రదీప్ కుమార్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. 24/2/1990 అండి. 24వ తేదీ 2వ నెల 1990వ సంవత్సరం. అవునండి. ఏ సమయంలో పుట్టారు? మధ్యాహ్నం 3:30కి మేడం. మధ్యాహ్నం 3 గంటలకు పుట్టారు. ఎక్కడ పుట్టారండి? నల్గొండ. అలాగే మనతో పాటు గురుగారు ఉన్నారు. ప్రదీప్ గారు, మీ సమస్య అంటే గురుగారికి తెలియజేయండి, సమాధానం చెప్తారు. మాట్లాడండి గురుగారితో. సాయిరామ్ అండి. నమస్కారం గురుజీ. నమస్తే నమస్తే. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురుజీ, ఇప్పుడు మనం కొత్త బిజినెస్ స్టార్ట్ చేసాం గురుజీ. రియల్ ఎస్టేట్ అంటే ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ లో ఉన్నాము, వెంచర్ స్టార్ట్ చేసినాము. ఓకే. ఈ ఇయర్ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, లేకపోతే ఇంటి సంస్కార స్థితిగతులు కానీ. ఓకే. మీ జాతకం ప్రకారం అండి, లాస్ట్ 4 years నుంచి, కోవిడ్ ముందు నుంచి బాగా ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడి బయటకు వచ్చినాం గురుజీ. ఓకే 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 అండి. మీది జన్మ నక్షత్రం ప్రకారము పూర్వభద్ర నక్షత్రం వస్తుందండి. సిద్ధయోగం, సోమవారం నాడు జన్మించారు. జాతకరీత్యా మీకు నామకరణం చేయకపోవడం వల్ల, జాతకం ప్రకారం కనుక మీకు నామకరణం చేసుంటే అద్భుతమైన స్థితిలో ఈ పాటికి వెల్ సెటిల్ అయిపోవాల్సిన జాతకం మీది. కానీ పేరు మార్చి పెట్టడం వల్ల ఏమవుతుందంటే, చాలామంది జీవితాల్లో చూడండి, పి లెటర్ మీద వచ్చిన ప్రతి ఒక్కరి జాతకంలో లేట్ సక్సెస్, వాళ్ళ జీవితానికి సంబంధించి వాళ్ళంతటా వాళ్ళే తీసుకునే నిర్ణయాల మీదే ఎక్కువగా ఆధారపడి ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఎందుకంటే ఉదాహరణకు పెళ్లి కాని ప్రసాద్ అంటారు, ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రా కానీ ఈ పి లెటర్తో వచ్చే లెటర్తో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఆలస్యం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆడపిల్లలకు సంబంధించి అయితే ఎక్కువగా ఇబ్బందులు తలెత్తుతాయి. జీవితంలో వాళ్ళందరూ స్వతహాగా నిర్ణయం తీసుకుని ముందుకెళ్లే పరిస్థితులే ఉంటాయి. అదేవిధంగా మీకు కొంత పేరులో మార్పుకు సంబంధించిన పరిహారాన్ని పాటించాలి. అదేవిధంగా సంఖ్యాశాస్త్రం ప్రకారం మీరు ఏదైతే వ్యాపార సంఖ్యకు ఒక సంఖ్య అనుకొని ఉంటారో, లేదా మీ వ్యాపార సంస్థకు పెట్టిన పేరులో ఉన్న సంఖ్యను గనక మీ జాతకానికి అనుకూలంగా ఉండే విధంగా కనుక మార్చుకున్నట్లయితే వ్యాపార రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మీరు నేరుగా కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి, అన్ని వివరంగా తెలియజేస్తాను. చాలా సంతోషం గురుగారు. అలాగే ఇంతకుముందు చెప్తున్నట్లు 31 కంటే ఎక్కువగా టోటల్